అయితే ప్రసాద్ ఒక విషయం యాదకొచ్చింది. ఆ! హ్మ్. ఏంటి అనంటే మా కుటుంబాలు బాగా పేదరికాన్ని అనుభవిస్తున్నాయి. చాలా కష్టాలలో ఉన్నాయి. ధనం గానీ, డబ్బు గానీ ఈ విషయాలలో బాగా వెనుకబడిపోయింది. ఏ పూటకుంటే ఆ పూటకే బతుకుతుంది. అయితే నాకు ఒకటే ఆలోచన వచ్చింది. ఏమని వచ్చింది అనంటే చాలామంది ఉన్నత స్థితిగా బతుకుతున్నారు. మా కుటుంబాలు ఇట్లా ఎందుకు ఈయన మూల జీవిస్తున్నాయి అనే ఒక ఆలోచన వచ్చింది. అది కూడా భగవంతుడు ఇచ్చింది ఆలోచన, మనది కాదు అది. అని మా కుటుంబాలల్లో మా బాపు, మా తాత, మూడో తాత దాకా లెంకి చూస్తే ఎక్కడ కూడా సరైన ప్రకారంగా జీవితాలు లేవు, డబ్బు లేదు, ధనం లేదు, మొత్తం పేదరికం ఉన్నది. ఇది ఎందుకున్నది అని నాకు పెద్ద ఆలోచన పడ్డది దీని మీద. ఇట్లా కొన్ని కుటుంబాలు లక్షల కొద్ది సంపాదిస్తున్నారు, కొన్ని కుటుంబాలు ఏమో పేదరికాన్ని అనుభవిస్తున్నాయి. మరి మా పరిస్థితి కూడా ఇదే రామని ఉంది. ఇప్పుడు ఇది మారాలంటే ఎట్లా లెక్క అని ఒక ఆలోచన పడ్డ తర్వాత ఒకరోజు ఏమైందంటే కరీంనగర్ పోయిన తర్వాత బుక్ స్టాల్, గణేష్ బుక్ స్టాల్కి పోయిన తర్వాత అక్కడ ఏముంది అని అంటే ఆలోచించండి ఐశ్వర్యవంతులు గాంధీ అని ఒక పుస్తకం కనబడితే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా ఇట్లాంటి పుస్తకాలు ఉంటాయి అని నాకు ఒక డౌట్ వచ్చి అక్కడ కరీంనగర్ పోయి ఆ బుక్ స్టాల్లోకి పోయి చూస్తే నా దగ్గర పైసలు ఉన్న మదో 200 పెట్టి ఒక పుస్తకాన్ని కొనుక్కొచ్చుకున్నా. ఆలోచించండి ఐశ్వర్యవంతులు గాంధీ పుస్తకం కొనుక్కొచ్చి అది ఒక్క సంవత్సరం చదివితే అందులో ఏమర్థం ఉంది అని అంటే నీ మనసు ఏ పద్ధతి ప్రకారంగా ప్రయాణం చేస్తుందో నీకు ఆ పద్ధతి ప్రకారంగా నీకు ధనం వచ్చేసి ఇస్తుంది, నీ అదృష్టం మారుతుంది, ఆరోగ్యం మారుతుంది. ఇవన్నీ రకాలు ఏడికెళ్ళి వస్తున్నాయని అడుగుడు లేదు. ఇది నీ మనసుకు సంబంధించిన విషయము, నీ మనసే ఇవన్నీ తయారు చేసుకుంటుంది అని ఆ పుస్తకంలో రాయబడ్డది. ఒక సంవత్సరం చదివిన తల్లి నేను దానిలో ఏం రాసిందంటే ఎలాంటి దిగులు చెందే అవసరం లేదు. నీ గుండె ధైర్యంతో నీ మనసును బట్టి నీకు సంపాదన జరుగుతుంది, నీ మనసును బట్టే సంపాదన వస్తుంది, లేకపోతే సంపాదన రాదు. మనసు ఎట్లుంటే అట్లే సంపాదన వస్తుంది అని చెప్పి ఆ పుస్తకంలో రాయబడితే దాన్ని తీసుకొచ్చి ఒక సంవత్సరం సరిగ్గా చదివిన తర్వాత అప్పుడు నా మనసును మార్చుకున్నా. ఇక మా తాతలు ముత్తాతల కాడికి వాళ్ళందరినీ వదిలేసుకొని ఎందుకంటే ఈ నమూనా సరైన ప్రకారంగా లేకపోతే వాళ్ళ జీవితాల పద్ధతి ప్రకారంగా జరిగినాయి. ఇప్పుడు మాత్రం దాన్ని మార్చుకొని జీవితాన్ని సరైన పద్ధతి ప్రకారంగా తయారు చేసుకోవాలని చెప్పి దానికి న్యాయంగా ధర్మంగా ఇవన్నీ ఉండాలని చెప్పిండు. అన్యాయంగా చేయకు అన్నాడు, న్యాయంగా నడువు అన్నాడు. ఆ పద్ధతి ప్రకారంగా నా జీవితాన్ని చాలు చేసిన. ఇప్పటికైనా ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది ఈ లైన్ నడబట్టి. ఆ పుస్తకం ఎట్లా చెప్పిందో ఆ పుస్తకం ప్రకారంగా ఇప్పటికీ నేను జీవితంలో కూడా నడుచడం వల్ల మా జీవితాలు ఇప్పుడు మెరుగుపడ్డాయి. ఆ రాసిన పద్ధతిలో వాళ్ళ అమెరికాలో ఎవరో రాసిండ్రు, లండన్లో అమెరికాలో పుస్తకాలు రాసిండ్రు. ఆ రాసిన పుస్తకాల గురించి చదివి అబ్బా మనసు సంగతి నమోదు ఉన్నదా అని ఆలోచించుకుని నడిచి చూసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది మనసే జీవితాన్ని నడిపిస్తుంది. వాడు అదృష్టవంతుడు కావాలన్నా మనసే కావాలి, దరిద్రుడైనా కానీ మనసే కావాలి. ఈ మనసును నువ్వు ఎట్లా వాడుకుంటే ఆ పద్ధతి ప్రకారంగా జీవితము చాలా అవుతుంది అని నాకు కంప్లీట్ రుజువు అయిపోయింది. అయితే ఈ విషయం గురించి ఒకరోజు మా ఇంటికి ఒక అడుక్కునేటైనా వచ్చాడు. అతన్ని మా ఇంటికాడ మధ్య కుర్చీలో కూర్చొని ఒక 10 రూపాయలు చేతిలో పెట్టి అయ్యా ఇంత పని చేసుకుంటే బతుకుతే బాగుండదా, మరి ఈ తిరుగుడు కంటే ఈ పని చేసుకుంటే మేము అందరం చేసుకుంటున్నాం కదా, నువ్వు కూడా ఏమైనా చేసుకోవచ్చు కదా అని అడిగితే ఆయన ఏమన్నాడంటే నాకు పొద్దుగాల చేస్తే ఏ ఊరికి అడుక్కోవాలని ఉన్నది కానీ మీ లెక్క పని చేసుడు మాతోటి కాదు అని అన్నాడు. గట్ట ఎట్లా అంటే
మా తాత అడుక్కున్నాడు, మా నాయన అడుక్కున్నాడు, నేను అడుక్కుంటున్నా అన్నాడు ఆయన. అన్న తర్వాత మనకి ఏమర్థమైంది? ఆయన మనసే ఆ పద్ధతి ప్రకారంగా ఉన్నది. ఏమో కదా మరి. ఇప్పుడు మానవుడు కోట్లు సంపాదించే అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు ఈ మనసును బట్టే కోట్ల సంపాదన వస్తుంది, మనసును బట్టే కోట్లు లాస్ అయిపోతాయి మళ్ళీ మొత్తం మీద. ఇటు చేసుకోవచ్చు, మనం అటు చేసుకోవచ్చు, ఎట్లా బతకాలంటే అట్లా బతకచ్చు అని నాకు రుజువు అయిపోయింది.